కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది, ఎలాంటి ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ కూటమి పదం 2 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఎన్ని నెలలు చేశారండి? 5-6 నెలలకు ఎప్పుడుగో చేశారు. గవర్నమెంట్ ఎక్కిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అన్నీ చూసుకోవాలిగా. మొత్తం పక్కన ఇప్పుడు 100 క్యాంటీన్లు కూడా ప్రారంభం చేస్తున్నారు. వాళ్ళ ఫుడ్ గిడ్డు ఎంత అరేంజ్ చేయాలి, ఎలా చేయాలి మొత్తం ప్లానింగ్ చేసుకుంటేనే కదా. ఏదో ఒక పూట పెట్టి ఒక రోజు పెట్టి తీసేది కాదు కదా. ఇది 360 రోజులు ఎప్పుడు నడిచేదే కదా ఇది. మళ్ళీ మొత్తం ప్లానింగ్ చేసుకుని చేసేప్పుడు కొంచెం టైం పట్టుద్ది, ఓపిక పట్టాలి. ఈయన ఎగ్గానే అన్నీ చేశాడేంటి? ఆయన ఉన్న అన్నీ ఒకటి తీసేసుకుంటూ వచ్చేసాడు ఈయన. గతంలో జగన్ గారి పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అందుకే కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకోవచ్చా? అంతేనండి, చాలా ఇబ్బంది పడ్డారు. బాగా చెప్పుకోలేని వైసీపీలో ఉండి ఆ జెండాలు మోస్తానే వాళ్ళే భయపడ్డారు. మా స్థలాలకి ఆయన పేరు పెట్టుకోవడం ఏంటి, వాళ్ళ రాళ్ళు మన స్థలాలు రాళ్ళ మీద ఆయన పేరు ఫోటో పెట్టుకొని మా స్థలం ఉంటుందా రేపు ఫ్యూచర్లో, మా స్థలం కూడా పోద్దా అనేది అందరికీ వచ్చేసి ఆ వైసీపీ వాళ్ళే ఆయన ఓడిచ్చేశారు. వైనాడు 175 అన్నాడు కదా సార్ జగన్. అనుకున్నారండి, ప్రతిపక్షానికి కూడా లేకుండా పక్కన పెట్టారు కదా జనమే. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు కదా, ప్రతిపక్షం కూడా హోదా లేకుండా పక్కన పెట్టారు ఆయన్ని. తెలుసుకోవాలి అంతే, ప్రజలే ఆయన్ని మొత్తం ఓటమి చేశారు. అది సార్ గతంలో 5 సంవత్సరాలు ఒక నిమిషం లాస్ట్ సార్, గతంలో 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు. ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వం రెండు నెలల పరిపాలన చూశారు. దానికి దీనికి కంపేర్ ఏంటంటారు? అసలు ఏ నక్కకి నాగలోగానికి ఉన్న తేడా అది. అసలు ఈ 2 నెలల్లో ఎవడి మీద నా కక్ష సాధింపు కానీ, ఒకడి మీద ఒక తప్పుడు కేసు పెడతాం కానీ, ఇంకోటి కానీ ఉందా? వాళ్ళు రోజు తప్పుడు కేసులే కదా పెట్టేది. పెద్ద నాయకులు, జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ కాడి నుంచి మొదలెట్టి సామాన్య కార్యకర్త వరకు రోజు కేసులు పెడతాం, తీసుకెళ్తాం, లోపలేస్తాం, వాళ్ళు నానా సాగు చేస్తాం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏం లేదు. వాళ్ళు శుభ్రంగా మాకన్నా ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళు మాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళు బాధ్యతలు లేకుండా తిరుగుతున్నారు వైసీపీ కార్యకర్తలు. అది గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు సార్. దాని మూలనే లేట్ అవుతున్నాయి. మళ్ళీ ఈయన నిదానంగా ఒక్కోటి తీసుకుంటా పెట్టుకుంటూ వస్తున్నారు. కనీసం వాడు మంగళవారం రిజర్వ్ బ్యాంక్ అప్పుకెళ్ళేవాడు. కనీసం ఈయన వచ్చినాక ఒక్కసారి వెళ్ళాడు. ఈ 2 నెలల్లో ఒక్కసారే వెళ్ళారు, మళ్ళీ వెళ్ళలేదు. మరి అది సంపద సృష్టి అంటే. అప్పుకెళ్ళి పథకాలు ఇవ్వడంలా, ₹1 సంపాదిస్తున్నారు, ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడుకి ఒప్పుతాను. తల్లికి వందనం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. ఇస్తారమ్మా, అన్నీ ఒకసారి ఎట్ట ఇస్తారు? మరి ఇవన్నీ అప్పులు చేసి వెళ్ళాడు, మరి తను ఇవ్వాలి కదా. తను జనవరిలో ఎప్పుడో ఇవ్వాలి, తను జనవరిలో ఇవ్వలేదు కదా. ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా తను పెండింగ్ పెట్టి వెళ్ళాడు. అందువలన అది లేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ డబ్బులు వచ్చినాక ఒకటి చేస్తుంటారు. మళ్ళీ సార్ ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇంకా సూపర్ 6 పథకాలు ఎందుకని సార్ అమలు పరచలేదంటారు? చేస్తామండి, నిదానంగా అన్నీ అవుతాయి. ఇప్పుడు వచ్చింది అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, జరుగుతాయి నిదానంగా. మళ్ళీ గతంలో కూడా జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా సార్. మరి అంతగా తెలియదు, జరుగుతాయండి అన్నీ. అందరూ కోరుకుని కావాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుని తెచ్చుకున్నాం. నిదానంగా అవుతాయి. దానికి తగ్గట్టు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది అన్నీ. ఇప్పుడు పోలవరం, అమరావతి ఎంత నాశనం అయిపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేస్తున్నారు. పోలవరాన్ని కూడా చేస్తున్నారు, దానికి కూడా నిధులు కేటాయించారు. నిదానంగా అవుతాయి, అన్నీ ఒకసారి అయిపోవు కదండి సార్. మళ్ళీ ఇది తల్లికి వందనం ఇవ్వకుండా రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. అంటానికి ఏముందండి, అవుతాయండి నిదానంగా. 1 సంవత్సరం 6 నెలలు టైం పడుతుంది. అన్నీ అవుతాయి. అన్నీ కేంద్ర ప్రభుత్వం ఉంది మనకి, సెంట్రల్ గవర్నమెంట్, ఇది బాగుంటుంది. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి పథకం అమలు చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఎవరన్నారు సార్? వైసీపీ వాళ్ళు అంటారు కదా సార్. జగన్ కూడా ఎందుకు అమలు చేయలేదు సార్? మరి 3,000 ఉన్న పెన్షన్ ఒకసారి ₹1,000 చేసి మరి 4,000 ఇచ్చారు కదా సార్. మరి అది పథకమేగా కాదా? వాళ్ళకి తెలియట్లేదా? మరి ప్రజలను అడగండి, తీసుకుని ప్రజలను అడగండి మీరు. కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలలు అయిపోయింది కదా. అవునండి, మళ్ళీ ఏం లేదు. చాలా బాగుంటుందండి. అవుద్ది, దాని తర్వాత ఒకటి అవుతున్నాయి కదండి. ఇప్పుడు పెన్షన్లు అన్నారు, పెన్షన్లు 4,000 చేశారు. అంతకుముందు 3,000 ఇస్తా అన్నారు, 3,000 7,000 ఇచ్చారు. మళ్ళీ 4,000 చొప్పున ఇస్తున్నారు.
అంతే కదా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ఎలాంటి పథకాలు అమలు చేయలేదు అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు కదా సార్. అవుతండి, రావంగానే అన్నీ అయిపోం కదా, చేసుకుంటూ వస్తున్నారు కదా, అవుతాయి, నిదానంగా అవుతాయి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడిచింది, ఇప్పటికీ ఎలాంటి ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. ఏం చేయలేదు, ఏది 7,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడు కదా. తర్వాత 4,000 ఇచ్చారు కదా, ఒక్క రోజుతోనే ఇచ్చేసారు కదా. అన్నా క్యాంటీన్ ఇచ్చాడు కదా. మరి ఇంకా అదేది డిఎస్సికి సంతకం పెట్టారు కదా, మెగా డిఎస్సికి. మరి ఇంకో పథకం ఏదో రెడీగా ఉంది, అది ఇంకో అమరావతి రెడీ చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ప్రకటిస్తానంటున్నారు కదా. అవన్నీ చేస్తారు. ఒకసారి పెళ్ళి అవగానే పిల్లడు పుట్టాడు కదా, టైం పడుతుంది, 9 నెలలు ప్రెగ్నెంట్ రావాలి, ఇది రావాలి, అవన్నీ అవ్వాలి, అయినాక వస్తుంది, నిదానంగా చేస్తారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ఇప్పటిదాకా ఎలాంటి పథకం కూడా అమలు చేయలేదు అని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. ఎవరో ఎంతో చెబితే ఎనరో, జరిగేది కనబడుతుంది ప్రజలకి. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తారు జనం. ఇప్పుడు చేసేది మంచి జరుగుతుందంటే చెడు జరుగుతుందని మనం చెప్పలేం కదా. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడిచింది, ఇప్పటికీ ఎలాంటి ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. చేస్తున్నారు కదండి. ఇప్పుడు 2 నెలలు అయింది అంతే కదా. ఇప్పుడు 100 క్యాంటీన్లు ఓపెనింగ్ చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గుడివాడకి వచ్చారు, మా గుడివాడకి వచ్చి అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. 100 ఒకే రోజు 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఇంతకన్నా మంచిది ఏం కావాలండి మాకు? ప్రతిదీ ఆయన చెప్పింది ఏది వదలరండి, అన్నీ చేసుకుంటూ వస్తారు. అది సార్ మళ్ళీ ఇప్పుడు గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు సార్, ఎలా చూడొచ్చు అంట? అది అందరికీ తెలిసిందేనండి. అది మనం చెప్పుకోవడం కూడా అది అనవసరం. ఆయన ఏమేం చేశారు ఏంటి అనేది అందరు ప్రజలకి తెలుసు. ప్రజలు తెలిసే ఆయన్ని అలాగా పక్కన పెట్టేశారు. అది సార్ తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. లేదండి, ఇస్తారు పక్కాగా, అది కూడా వస్తుంది త్వరలోనే. అలా అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పారో అన్నీ ఇస్తారండి. అది మేము నమ్మకం ఉంది, ఇస్తారు. మా ప్రభుత్వంలో ఇది ఇస్తారని మేము కూడా కోరుకున్నాం. 2 నెలలుగా కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? సూపర్ 6 అంటే బాగుందండి, ఇప్పటివరకు బాగుంది. ఇప్పుడు ఇంకా ముందు ఇంకా చాలా బాగుంటుంది. సార్ మళ్ళీ చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయిపోయింది, ఎలా ఉంది, పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి సార్? కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి సార్ మన భారతదేశానికి స్వతంత్రం 78 సంవత్సరాల క్రితం రావడం కాదు సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి వచ్చినట్టు ఉంది. ఎందుకంటే ఆయన చేసే పనులు, ఆయన ఎంతసేపు మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏ రకంగా సహాయపడాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. ఎంతసేపు ఆలోచనలు ఉన్నారు. నిజంగా స్వతంత్రం ఇప్పుడు వచ్చినట్టు మన వాళ్ళకండి. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చేసి 2 నెలలు అయిపోయింది సార్, ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది సార్, గడిచింది, ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అన్నీ బాగానే జరుగుతాయని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోయామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేయాలంటే టైం తీసుకుంటుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ దాకా వెళ్ళాలి, వెళ్తే కానీ కాలం గడుస్తుంటే కానీ కొన్ని పనులు ఉపయోగపడతాయి, జరుగుతూ ఉంటాయి. తల్లికి వందనం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి మోసం చేస్తున్నారు అంటున్నారు. ఎవడో ఏదో చెప్పాడు అని చెప్పి మేము వినం, జగనే చెప్తున్నాడు కదా. చెప్తే నేను వింటానేంటి? నేను విన్ను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నాకు మనసు తప్పదు, అలాంటి చెడ్డ మాటలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, ఈ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం బ్రహ్మాండంగా ఉంది, పాలన బ్రహ్మాండంగా ఉందని నేను చెప్తా. బాగుంది, అన్ని రకాలుగా సమకూరుస్తున్నారు ప్రభుత్వానికి. అవన్నీ మంచి జరుగుతుంది ఉన్న కాలంలో జరిగిన కొంది